పబ్లిష్ కాలేదన్నారుగా. ఇదిగో నరం అనే బుక్, ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్ను చూపిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి ఇద్దామని తెచ్చా కానీ ఆయన రాలేదు. చైనా ట్యాంకులు చొరబడితే మోదీ రాజ్నాథ్ పట్టించుకోలే, బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే పైకే నెట్టారని ఫైర్. ఈ బుక్ ఫారిన్లో పబ్లిష్ అయిందని మీడియాకు వెల్లడించారు రాహుల్ గాంధీ. 2020లో లడఖ్లోని చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను సంప్రదించారు. కానీ ఆయనకు నేరుగా సమాధానం లభించలేదు. దీంతో ఆయన ప్రధాని మోదీని సంప్రదించగా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని ప్రధాని చెప్పారు. మొత్తం బాధ్యతనంతా తనపైనే వేసి ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకోవడంతో తాను పూర్తిగా ఒంటరైపోయినట్టుగా నరవణే ఆందోళన చెందినట్టు ఈ పుస్తకంలో రాసుకున్నారు అని చెప్పేసి మొన్న ఏదైతే లోక్సభ ప్రసంగాలు జరుగుతున్న సందర్భంలో బడ్జెట్ విషయము దానికంటే ముందు అయితే ఈ నరవణే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించి అంటే దేశం మీదకి ముప్పు దాడి వస్తూ ఉంది, ఇట్లా చైనా ట్యాంకర్లు అక్రమంగా ఇదైతా ఉన్నది, దీనికి ఏం చేద్దాము అని నిర్ణయం అడిగితే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటికీ తననే కారణం చేస్తూ తననే అడ్రస్ చేస్తూ నాపై నేను నెట్టేసిరు అని ఆయన ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకం ఇదో అని చెప్పేసి అసలు మోడీకి ఇద్దామని నేను తీసుకొచ్చిన కానీ మోడీ రాకపోయేసరికి ఇది పరిస్థితి అని చెప్పేసి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఫైర్ అయ్యారు. ఓ రకంగా ఇదిగో ఆధారం అంటూ చూపించే ప్రయత్నం చేసి